ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 21వ అధ్యాయము 12వ వచనం. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనం చేయడని వారితో అనెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలాది దూతల చేత కొనియాడబడుతున్నటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యు ఆర్ వెల్కమ్ టు దిస్ డైలీ బ్రాడ్కాస్టింగ్ ప్రోగ్రామ్ ఇన్ శాంతి టీవీ ఛానల్. హీ మస్ట్ ఇంక్రీజ్ అనగా ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి మనం దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 21వ అధ్యాయపు ధ్యానాల్లో ఉన్నాం. అనగా బైబిల్ మొత్తం ఒక అందమైన ఉద్యానవనం అనుకుంటే ఆ ఉద్యానవనం గుండా మనం ప్రయాణిస్తూ ఉన్నాం. ఒక ఉద్యానవనంలో ప్రయాణించడం, సంచరించడం అనేది నిజంగా అద్భుతమైనటువంటి అనుభవం. అక్కడ చల్లని గాలి, మలయ మారుతం, లేదు అంటే అక్కడ వచ్చేటువంటి మంచి సువాసనలు, మంచి పండ్ల వాసనలు మనల్ని ఎంతగానో ఆకర్షిస్తాయి. అంటే ఇంకా నడవాలి అనిపిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం గుండా చేసేటువంటి ప్రయాణం, ఇట్స్ ఎ మార్వలస్ జర్నీ, ఇట్స్ ఎ వండర్ఫుల్ జర్నీ. సరే, ఏదేమైనప్పటికీ మనం ప్రయాణం చేస్తున్నాం. మనం చనిపోయేంత వరకు ఈ వాక్య ఉద్యానవనంలోంచి లేకపోతే వాక్య నదిలో పడి ప్రవహిస్తూనే ఉంటాం మనం. కనుక ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 12వ వచనం. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనం చేయడని వారితో నేను. దేవునికి స్తోత్రం. కమ్, లెట్స్ హ్యావ్ సమ్ బ్రేక్ఫాస్ట్. జీసస్ సెడ్ టు దెమ్, అండ్ నాట్ వన్ ఆఫ్ ద డిసైపుల్స్ నీడెడ్ టు ఆస్క్ who it was, because every one of them know it was the Lord. ఈ వాక్య భాగాల్లో ఒక పిలుపును మనం చూస్తున్నాం. పైన వచనాల్లో మీరు పట్టిన చేపల్లో కొన్ని తీసుకొని రండి, చేపలు తీసుకొని రండి, కమ్ విత్ బ్లెస్సింగ్స్, కమ్ విత్ సోర్సెస్ అని ప్రభు ఇచ్చిన పిలుపు చూస్తున్నాం. కానీ ఇక్కడ భోజనం చేయడానికి రండి, భోజనం చేయడానికి పిలుస్తున్నాడు. భోజనం చేయడానికి కొద్దిగా మొమాట పడుతున్నారు, బ్రేక్ఫాస్ట్ చేయడానికి మొమాట పడుతున్నారు. అనగా ఉదయపు బ్రేక్ఫాస్ట్ కూడా ఎలా ఉందో చూడండి. రొట్టె, చేపలు, కాల్చిన చేపలు, రోస్టెడ్ ఫిష్ అండ్ బ్రెడ్. మామూలుగా మన ఆర్డినరీ బ్రెడ్ కాదు, అది డిఫరెంట్గా ఉన్నటువంటి బ్రెడ్. కొన్ని డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసి, రైజిన్స్ వేసినటువంటి, ద్రాక్షలు వేసినటువంటి మంచి పోషక పదార్థాలు కలిగినటువంటి రొట్టె. ఇటువంటి రొట్టెని తిని, రొట్టె ఒకటే ఉంది, చేపలు మాత్రం విస్తారంగా ఉన్నాయి, కొన్ని చేపలు తెమ్మని ప్రభు అంటున్నాడు. ఒక రొట్టె 7 మందికి ఎలా సరిపోతుంది? అలనాడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన దేవుడు. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు 4,000 మందికి పంచిన దేవుడు. అలాగైతే కొన్ని చేపలు, ఒక్క రొట్టె ఉన్న చోట 7 మందిని పోషించడం, 5,000 మందిని పోషించిన వానికి, 4,000 మంది పోషించిన వానికి 7 మందిని పోషించడం కష్టమా? అది మనం అల్పాహారం అనుకుంటున్నప్పటికీ వాళ్ళకి అధికమైన ఆహారమే. విదేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో బ్రేక్ఫాస్ట్ బాగా తినేస్తారు, మధ్యాహ్నం లంచ్ కాస్త తగ్గిస్తారు, రాత్రి మరింత తగ్గిస్తారు. కానీ మనం రివర్స్గా బ్రేక్ఫాస్ట్ అల్పాహారం అనేది తక్కువ తింటాం, మధ్యాహ్న భోజనం కాస్త ఎక్కువ తింటాం, రాత్రి భోజనం మరింత ఎక్కువ తింటాం. ఇలా చేయడం వల్ల మన దేహం ఫ్యాట్స్తో లేకపోతే కొవ్వు పదార్థాలతో చేరుకున్నదిగా నిలువ ఉండిపోతున్నట్టుగా ఉండిపోతుంది. కనుక రాత్రి భోజనం చాలా తక్కువగా ఉండాలి. ఉదయపు బ్రేక్ఫాస్ట్, యేసుప్రభు వాళ్ళకి ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ చూడండి ఎలాగ ఉందో. సరే, ఇప్పుడు వాళ్ళ కల్చర్ కనుక ఆ కల్చర్లోకి మనం వెళ్ళలేదు. వాళ్ళ బ్రేక్ఫాస్ట్, వాళ్ళ రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ అది. ఆ బ్రేక్ఫాస్ట్ కొరకు ప్రభు పిలుస్తున్నాడు. మన టైటిల్ భుజించుట కొరకైనటువంటి పిలుపు, ద ఇన్విటేషన్ టు ఈట్. ఇదేందండి, తినడానికి ఉన్నటువంటి పిలుపు ఏంటి? గత ఎపిసోడ్లో మనం రిజరెక్షన్ పార్టీ లేకపోతే రిజరెక్షన్ ఫీస్ట్ గురించి మనం ఆలోచించాం. పునరుత్థానపు విందు అని మాట్లాడుకున్నప్పుడు సాంప్రదాయకమైన విందు గురించి, సహవాసపు విందు గురించి,
స్వర్గంలో విందు గురించి మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. ఒక మాట ఈ సందర్భంలో నా మనసులో వస్తుంది. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు ఒక భక్తునికి ఇస్తున్నటువంటి ఇన్విటేషన్, ఒక చిన్న పుస్తకాన్ని చూపించాడు. ఆ పుస్తకాన్ని తినమని చెప్పాడు. పుస్తకం తినడం ఏందండి, ఇది మరీ విచిత్రంగా ఉంది అని మీరు అంటారేమో. 10వ అధ్యాయము 9వ వచనం. నేను ఆ దూత యుద్ధకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేయదగును గాని నీ నోటికి తేనెవలే మధురముగా ఉండని నాతో చెప్పాను. I went up to the angel who stood on the sea and the land and told him to give me the little scroll. Then he said to me, take it and eat it. It will be sour in your stomach but sweet as honey in your mouth. నీ నోటికి తీగా ఉండొచ్చు, కడుపుకు చేదుగా ఉంటుంది, కానీ నీ ఆరోగ్యానికి, ఆత్మ సంబంధమైన ఆరోగ్యానికి ఏంటి? పుస్తకాన్ని తినడం ఏంటి? పుస్తకాన్ని మనుషులు ఎవరు తినరు కదా, పేపర్లని, చిత్తు కాగితాలని, పేపర్లని ఎవరు మనుషులు తినరు కదా. ఏంటి ఇక్కడ ఏం రాయబడుతుంది, ఏం చెప్పబడుతుంది? అక్షరార్థంగా ఆలోచిస్తే ప్రవచన పుస్తకంలోని మాటలు పిచ్చిగా అనిపిస్తాయి. దేవుడు అలాంటి పిచ్చి పనులు చేయడానికి పిలవలేదు మనల్ని. అనగా ఆ చిన్న పుస్తకములో ఉన్న సత్యాల్ని గ్రహించడానికి, ఆ పుస్తకంలో ఉన్న సత్యాలు పుస్తకంలో కాకుండా పుస్తకంలో ఉన్న సత్యాలు నీ మెదడులోకి, తర్వాత నీ హృదయంలోకి వచ్చే విధంగా. ఈ మాట చెప్పినప్పుడు చిన్న మాట చెప్పాల్సిందే. మార్టిన్ లూథర్ గారు ఇలా చెప్పారు, దేవుని వాక్యము 35 సంవత్సరాలు నా తలలో ఉంది, దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది, కానీ కాస్త కిందకి దిగింది, అనగా నా హృదయంలోకి వచ్చింది దేవుని వాక్యం. అప్పుడు దేవుని వాక్యం నా హృదయాన్ని మార్చి నా జీవితాన్ని మార్చింది అని చెప్పాడు. ఏంటి దీని అర్థం ఏంటి? తల్లో ఉన్నది కిందకి దిగడం ఏంటి? ఇదంతా పిచ్చి మాటలాగుంది. బైబిల్లో మాటలే కాదు, ఈ మార్టిన్ లూథర్ అనేటువంటి ఆయన చెప్పిన మాటలు కూడా పిచ్చిగా ఉన్నాయి కదా అనుకుంటారేమో. జాగ్రత్తగా ఆలోచిస్తే ఎంతో జ్ఞానయుక్తమైన మాటలు. బైబిల్ నాకు ఒక ఇన్ఫర్మేషన్ లాగా అనిపించింది, నాకు కొద్ది సమాచారాన్ని ఇచ్చే పుస్తకం లాగా అనిపించింది. అది హృదయములోకి దిగి వచ్చినప్పుడు నా హెడ్ నాలెడ్జ్ కన్నా నా హార్ట్ నాలెడ్జ్ వల్ల నాకు ప్రయోజనమైంది. ఈ రోజుల్లో దావీదుకి ఎంతమంది కొడుకులు, దావీదు పిల్లల పేర్లు ఏంటి, లేదా పలానా పుస్తకంలో ఎన్ని అధ్యాయాలు, ఇవన్నీ చెప్పగలుగుతున్నారు, బాగానే ఉంది. కానీ ఇందులో నుంచి ప్రత్యక్షతలను మనం గ్రహిస్తున్నామా? మనసును ఎక్విప్ చేసేటువంటి, మనసుకు సమాచారము ఆహారం లాంటిది, కానీ ఆత్మకు సమాచారం కాదు, సత్యం కావాలి. నీ ఆత్మకు ఇన్ఫర్మేషన్ కాదు, ఇన్సైట్ కావాలి. కాబట్టి మార్టిన్ లూథర్ చెప్పిన మాటల యొక్క ఉద్దేశం అది. సరే, వాటిలోకి మనం వెళ్ళలేదు, కానీ మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం. భుజించడానికి ఇస్తున్నట్టు పిలుపు, ద ఇన్విటేషన్ టు ఈట్. ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే నేను వాడి లోపలికి వస్తాను, వాడిలో భోంచేస్తాను, వాడు నేను కలిసి భోంచేస్తాం, వాడి ఆకలి తీరుతుంది, వాడు పోషించబడతాడు, వాడు బలపరచబడతాడు అని చెప్తున్నాడు ప్రభు. సరే, ఏదేమైనప్పటికీ మన శిష్యుల జీవితంలో లేకపోతే వాళ్ళ పరిచర్యలో భాగంగా కొన్ని విషయాలు మనం గమనిస్తే, మార్కు సువార్త 3వ అధ్యాయము 20వ వచనంలో మనం గమనిస్తే, ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకుండా పోయింది. అలాగే మార్కు సువార్త 6వ అధ్యాయము 31వ వచనంలో, అప్పుడు ఆయన, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకొనుడని చెప్పాను. ఏలైనగా అనేకులు వచ్చుచూ పోవుచూ ఉన్నందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను. సమయం లేదు, వీలు లేదు, అవకాశం లేదు వాళ్ళకి. మినిస్ట్రీలో అంత బిజీ అయిపోయారు. ఒకప్పుడు చేపలు తింటూ మాంసం తింటూ గడిపినటువంటి శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు తినడానికి టైం లేని అంత బిజీగా మారిపోయారు. అనగా వాళ్ళ ప్రాధాన్యతలు మారిపోయినాయి. అనగా శరీర సంబంధమైన దాని నుంచి ఆత్మ సంబంధమైన దానికి వాళ్ళ ప్రాధాన్యత మారింది. శరీర సంబంధమైన ఆహారం నుంచి ఆత్మ సంబంధమైన ఆహారం కొరకు వాళ్ళు తాపత్రయపడుతున్నారు. వాళ్ళని బతికినాడు, బాబు రండి భోంచేయండి, టైం అయిపోయింది. లేదు, జనాలు పంపించేద్దాం, మీరు భోంచేయండి ముందు, మీరు అలసిపోతారు, అలసిపోకూడదు.
3 రోజులు వాక్యం విన్నోళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు కూడా యేసుప్రభు ఇదే చెప్పాడు, మార్గ మధ్యలో వాళ్ళు అలసి మూర్ఛిల్లిపోతారేమో, కాబట్టి వద్దు, అలా జరగకూడదు. ప్రజల యొక్క ఆత్మీయ ఆకలిని, భౌతిక ఆకలిని చక్కగా ఎరగలిగిన వాడు. మన తల్లి మన భౌతికమైన ఆకలిని మాత్రమే ఎరుగుతుంది, కానీ మన ఆత్మీయ ఆకలిని ఎరుగదు. మన ఆత్మీయ ఆకలిని ఎరగలిగినటువంటి మన పరమ తండ్రి. ఆత్మదాహాన్ని హోటళ్ళు తీర్చలేవు, కానీ లేకపోతే రెస్టారెంట్లు తీర్చలేవు. మన ఆత్మదాహాన్ని దేవుని సన్నిధి మాత్రం తీరుస్తుంది, ఆత్మ ఆకలిని. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే వాళ్ళు ఫుల్ ఎంగేజ్ అయిపోయారు. ఇక వేరే ఆలోచన, వేరే వ్యాపకము లేని విధంగా, వాళ్ళ పాత వృత్తి గుర్తునాని విధంగా మినిస్ట్రీలో ఫుల్ ఎంగేజ్డ్ అయిపోయారు. సేవకులు, దేవుని సేవకులు ఫుల్ ఎంగేజ్ అయిపోవాలి, బిజీ అయిపోవాలి. ఒక బయట ప్రోగ్రామ్స్ లేనప్పుడు ఇంట్లో కూర్చొని వ్యక్తిగతమైన ధ్యానము, ప్రార్థనలో గడిపే వాళ్ళుగా ఉండాలి. అలా ఉన్నట్లయితే సైడ్ బిజినెస్లోకి దిగే అవకాశం లేదు, మనీ స్కీములు వచ్చేటువంటి అవకాశం లేదు. అప్పుడంతా చక్కగా సేవ అంత అద్భుతంగా జరుగుతుంది. మనల్ని మనం ఎంగేజ్ చేసుకోవాలి, బిజీ చేసుకోవాలి. బిజీ నటించాలని కాదు, మనల్ని మనం వీ షుడ్ ఎక్విప్ అవర్ సెల్స్ ఆర్ ఎంగేజ్ అవర్ సెల్స్ ఫర్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. దేవుని పని కొరకు మనల్ని మనం ఎంగేజ్ చేసుకోవాలి. సరే, దేవునికి స్తోత్రం. బిజీగా ఉండాలి. బీయింగ్ అండర్ సేవియర్స్ యోక్, సాటాన్స్ యోక్ కాదు, సేవియర్స్ యోక్ కింద మనం ఉండాలి. ప్రభు యొక్క కాడి కింద మనం ఉండాలి. బిజీగా ఉండాలి. ప్రభు సేవలో నిరతం ఉండాలి, నిమగ్నమైపోయి ఉండాలి, లీనమైపోవాలి. ఏ విధంగా యోహాను సువార్త 21వ అధ్యాయం మనం చదువుకుంటున్నట్టుగా పై బట్ట లేని విధంగా టూ మచ్గా ఇన్వాల్వ్ అయినట్టు మినిస్ట్రీలో టూ మచ్గా వెళ్ళిపోదాం, ఇంకా ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోదాం. ఏదో టైంపాస్ కోసం మినిస్ట్రీ చేసేవాళ్ళుగా కాకుండా, ఏదో జాబ్ అన్నట్టుగా మినిస్ట్రీ చేసేవాళ్ళు కాకుండా, ఇది జీవితము అన్నట్టుగా మినిస్ట్రీ చేసేవాళ్ళు కావాలి. సరే, దేవునికి స్తోత్రం. మనం వీటిలోకి వెళ్ళడం లేదు, కానీ మనం ఆలోచిస్తున్న విషయాలు భుజించడానికి దేవుడు ఇస్తున్నటువంటి ఇన్విటేషన్. తను ఇచ్చిన ఇన్విటేషన్, నేను జీవాహారాన్ని నేనే, కమ్ అండ్ ఈట్ మీ. జీవజలము నేనే, కమ్ అండ్ డ్రింక్ మీ. దప్పికొన్న వాళ్ళారా నీళ్ల యొద్దకు రండి. మీ దగ్గర డబ్బులు లేవా? నో ప్రాబ్లం. రూకలు లేకనే నో ప్రాబ్లం, వచ్చి తాగండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఆహారము కాని దాని కొరకు ఆహారమును రూకలు ఎలా ఇస్తారు? ఆహారము కాని దాని కొరకు, ఆహారం కాని మాదక ద్రవ్యాల కొరకు, మత్తు మందు కొరకు, మద్యము కొరకు, రకరకాల ఆహారం కాని వాటి కోసం మానవుడు తాపత్రయపడుతున్నాడు. ఆహారం కాని దానికోసం తాపత్రయపడొద్దని దేవుని వాక్యంలో రాయబడింది. భుజించడానికి దేవుడు ఇస్తున్నట్టు పిలుపుని చూద్దాం. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి 3 విషయాలు నేను మీకు, అసలు ఎందుకు వాళ్ళని భోజనం చేయమన్నాడు, భోజనం చేయాల్సిన అవసరం ఏంటి, దేవుడు ఏ ఉద్దేశంతో వాళ్ళకి ఆహారం సప్లై చేస్తున్నాడు. చదవండి మొట్టమొదటి మాట, 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము, 1 Kings 19th chapter 7th verse. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమైనది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రింపగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి. దేవునికి స్తోత్రం. చాలండి సార్, చూడండి. 2వ మారు దేవదూత వచ్చి తట్టి, బాబులి ఏంటిది ఇంకా నిద్రపోతున్నావేంటి, ఓ సోమరిలి అని అనలేదు, కానీ ఓ సోమరి, ఓ నిద్రపోతా అని పిలిపించుకున్నాడు యోనా గారు. ఏలియా గారు పాపం డిసప్పాయింట్ అయిపోయి, డిప్రెస్ అయిపోయి, పారిపోతూ ఒక స్త్రీ చెప్పిన మాటకి భయపడిపోయి తన ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని కర్మేలు పర్వతం నుంచి కీషోను వాగు దాకా ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని ఆ బయలు పూజారులు పరిగెత్తినట్లుగా తాను పరిగెత్తాడు తన ప్రాణాన్ని కాపాడుకోవాలని. దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడని దేవుని వాక్యం రాయబడింది. అది ఆత్మకు ఆశ్రయపురం. యోర్దానికి అవతల 3, యోర్దానికి అవతల 3 ఉన్న ఆశ్రయపురాలు ఉన్నాయి పాత నిబంధన గ్రంథంలో, యెహోషువ గ్రంథంలో. కానీ అవి శరీరానికి ఆశ్రయపురాలు. దేవుని సన్నిధి ఆత్మకు ఆశ్రయపురం. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సిటీ ఆఫ్ రెఫ్యూజ్
ఫర్ అవర్ స్పిరిట్స్, మన ఆత్మలకు, మన లోపల ఉండే ఇన్నర్ బీయింగ్స్కి అవి ఆశ్రయపురాలు లాంటివి. యేసు మన ఆశ్రయపురమైనాడు. జీసస్ ఈజ్ అవర్ సిటీ ఆఫ్ రెఫ్యూజ్. మొట్టమొదటి విషయం, నీవు తిను, ఈట్ వెల్. నీకోసం బ్రెడ్ వాస్ ప్రిపేర్డ్, ఫుడ్ వాస్ ప్రిపేర్డ్. నీకోసం వనరులు సమకూర్చబడ్డాయి, వాటిని వినియోగించుకొని విస్తారమైన పరిచర్య చేయి. నీ ముందు ఒక ప్రయాణం ఉంది. దెర్ వాస్ ఎ జర్నీ, దెర్ ఇస్ ఎ లాంగ్ జర్నీ. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. ఇంచుమించు 12 రోజుల ప్రయాణం, అంత దూరం ఉన్నటువంటి ప్రదేశాన్ని 40 రోజుల ప్రయాణం వరకు చేశాడట. దీని గురించి 1-2 సార్లు నేను మా స్థానిక మందిరంలో మాట్లాడడం జరిగింది. 11 రోజుల ప్రయాణం 40 సంవత్సరాలు పడింది. ఇంచుమించు 12 రోజుల ప్రయాణం అది 40 రోజులకు వాయిదా పడింది. ఇంకో ప్రయాణం కూడా ఉంది, ఎస్రా వాళ్ళ ప్రయాణం అనుకుంటాను. అది కూడా ఇంచుమించు 2-3 నెలల ప్రయాణం, చాలా లాంగ్గా మారింది. అసలు ఈ ప్రయాణాలు ఎందుకు ఇంత వాయిదా పడ్డాయి అనే దాని గురించి మనం ప్రస్తుతం ఆలోచించడం లేదు. మనం ఆలోచిస్తున్నట్టే మొట్టమొదటి పాయింట్, ముందున్న ప్రయాణం కోసం మనం భుజించాలి. నీ ముందు ఒక ప్రయాణం పెట్టాడు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. సియోను వైపు ఉన్నటువంటి రాజమార్గాలు వాళ్ళ మనసులో ఉన్నాయి. మీకు మాటలు చెప్పినప్పుడు ఈ మాటలు గుర్తొచ్చేయలేదో మరి? నాకు ఇష్టమైన కీర్తన 84వ కీర్తనలోని మాటలు అవి. యాత్ర చేయు మార్గాల్లో గుండా వెళుతూ వాళ్ళు బాకా అనేటువంటి లోయలో నుంచి వెళ్తారట. అదొక డ్రై వ్యాలీ. అక్కడికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి కొన్ని మరణాలని జ్ఞాపకం చేసుకొని వారు బాకా లోయలో పడి ఏడుస్తూ వెళ్తారు. ఏడుపు లోయ అది, కానీ దాన్ని జలమయంగా చేస్తారు. బ్లెస్సింగ్స్ వస్తాయి. అక్కడ జరిగినటువంటి ఏడుపుల ఫలితంగా, అక్కడ జరిగినటువంటి ఏడుపులకు దేవుడు కదిలిపోయి దేవుని బిడ్డల పక్షాన దేవుడు కార్యాలు చేస్తున్నాడు. లోయలో ఉండి, బెరాకా లోయలో ఉండి వారు స్తుతించినప్పుడు దేవ కార్యాలు జరిగాయి. నేను చదువుతున్నాను ఈ మాటలు ఇక్కడ 84వ కీర్తన 5వ వచనం. హౌ ఎన్రిచ్డ్ ఆర్ దే హూ ఫైండ్ దేర్ స్ట్రెంగ్త్ ఇన్ ద లార్డ్, within their hearts are the highways of holiness. Within their hearts are the highways of holiness. Even when their paths wind through the dark valley of tears, they dig deep to find pleasant pool where others find only pain. ఎంత అద్భుతంగా తర్జుమా చేశారు చూడండి. దేవుని వాక్యం అద్భుతం అండి. చదువుతున్నప్పుడు ఎంత మాధుర్యంగా ఉంటుంది. సరే, దేవునికి స్తోత్రం. ఒకటి, ముందున్న ప్రయాణం కోసం మనం భుజించాలి. ముందున్నటువంటి ప్రయాణం కోసం మనం ఆత్మ సంబంధంగా భుజించాలి. ఏలియా మినిస్ట్రీ అయిపోయింది, ఇక చాలు, దిస్ ఈజ్ ఎనఫ్. మాటికి నేను ఎదుర్కోలేను ఈ వ్యక్తుల్ని. మాటికి 450 మంది ప్రవక్తలను చంపినట్టుగా నేను చంపలేను, నా వల్ల కాదు. ఐఎమ్ టైర్డ్. నేను టైర్డ్ అయిపోయాను కాబట్టి రిటైర్డ్ అయిపోతాను, నాకు వద్దు, నేను మా పితరుల కన్నా ఎక్కువ కదా, కిల్ మీ అని మాట్లాడుతున్నటువంటి ఒక ప్రవక్తను చూస్తున్నాం. దేవుడు వెంటనే అతన్ని చంపాడని కాదు, కానీ మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తే అతన్ని వేరొక చోటకి దేవుడు తీసుకుని పోయినట్టుగా చూస్తున్నాం. తర్వాత వేరొక చోట ఆయన అక్కడి నుంచి ఒక ఉత్తరం రాసినట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు వాటిలోకి వెళ్ళడం లేదు. మొట్టమొదటి మాట, ముందున్న ప్రయాణం కొరకు ఒక లెవెల్ నుంచి మరొక లెవెల్లోకి, ఒక స్టేజ్ నుంచి మరొక స్టేజ్లోకి, నీ మినిస్ట్రీ ఒక లెవెల్లోంచి మరొక లెవెల్లోకి వెళ్తున్నావు. ఆ ముందు ప్రయాణం ఉంది కాబట్టి భుజించు, ఆత్మ సంబంధంగా భుజించు, వాక్యాన్ని బాగా భుజించు, బలపడు. ఆ భోజనపు బలముతో 40 దినాలు ప్రయాణం చేశాడట. దేవుని స్తోత్రం. అనుగ్రహించబడిన భోజనం 40 సంవత్సరాలు భుజించారు మన్నాని. ఆ భోజన బలముతో తిరిగారు వాళ్ళు. కాళ్ళు వాయలేదు, వస్త్రాలు పాతకెళ్ళిపోలేదు, చెప్పులు అరిగిపోలేదు. దేవుని స్తోత్రం. వాళ్ళు ఎన్ని ఆశీర్వాదాలు అనుభవించారో చూడండి. రెండో విషయాన్ని, ముందున్న ప్రయాణం కోసం మనం భుజించాలి ఆత్మ సంబంధంగా. మనల్ని ఒక్కో స్టెప్పు దేవుడు తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాడు. స్టెప్ బై స్టెప్. 1000 మూరలు చీలమండలం లోతు, 1000 మూరలు మోకాళ్ళ లోతు, 1000 మూరలు నడుము లోతు, 1000 మూరలు ఏదవలసినంత లోతు. ఇలా తీసుకోబో అనుకుంటాడు దేవుడు. నేను డీప్లోకి తీసుకోబో, నేను హయ్యర్ ఎక్స్పీరియన్సెస్ తీసుకోబోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 43వ వచనం. జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని
చెప్పాను. Jesus had them bring her something to eat. And he cautioned them repeatedly that they were to tell no one about what had happened. Jesus had them bring her something to eat. ఆమె కొద్ది పెట్టండి ఏదన్నా. యేసు ప్రభు చనిపోయిన వారిని ముగ్గురిని లేపారని లేకపోతే సువార్తలు చెప్తున్నాయి. లూకా 7వ అధ్యాయంలో నాయీను అనేటువంటి ఊర్లోని విధవరాలి కుమారుణ్ణి, మార్కు సువార్త 5వ అధ్యాయంలో సమాజ మందిరపు అధికారి కుమార్తెని, తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరుని, 3 సువార్తల్లో ముగ్గురు వ్యక్తులు ఆయన లేపినట్టుగా. అనగా మత్తయి సువార్తలో ఎవరిని లేపలేదా, లేకపోతే ఇన్నేనా? యేసు ప్రభు లేపిన వారి స్టోరీస్ బోల్డ్ ఉన్నాయి, కానీ అవన్నీ లేఖనాల్లో లేకపోతే సువార్తల్లో రాయబడలేదు. ఎందుకంటే యోహాను గారు చెప్పారు తన శిష్యులు ఎదుట ఆయన అనేకమైన సూచక్రియలు చేశాడు, అవన్నీ రాయబడలేదని. రెండవ ప్రత్యక్షతకి మూడవ ప్రత్యక్షతకి మధ్యలో ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, అవి రాయబడలేదు. రెండో విషయం, ముందున్న జీవితం కోసం మనం భుజించాల్సిన అవసరం ఉంది. ఒకటి ముందున్న ప్రయాణం కోసం, ముందున్నటువంటి ప్రార్థనా ప్రయాణం కోసం, పరిశుద్ధ పర్వతానికి చేరాల్సినటువంటి ప్రయాణం కోసం భుజించాలి. రెండోది ముందున్న జీవితం కోసం. 12 సంవత్సరాలు ఆ పాప బతికింది. ఆ పాపకి ఇంకా 38 సంవత్సరాలు, ఇంకా 48 సంవత్సరాలు, 58 సంవత్సరాలు, 65 సంవత్సరాలు భవిష్యత్తు ఉందో మనకు తెలియదు. ఆమె ఎన్ని సంవత్సరాలు బ్రతికిందో తెలియదు, బ్రతుకుతుందో లేదు మనకు తెలియదు. కానీ షీ షుడ్ ఈట్ వెల్. ఈ రోజుల్లో కూడా 0 సైజు కోసం బాగా సన్నబడిపోవాలి, స్లిమ్గా కనిపించాలని ఆహారం తినకుండా, పోషక పదార్థాలు తినకుండా బలహీనమైపోతున్న వాళ్ళు ఉన్నారు. ఎంతో విచారకరమైన ఆహారం దేవుడు మనకు ఆశీర్వాదంగా ఇచ్చాడు, దాన్ని భుజించి మనం బలపడాల్సిన అవసరం ఉంది. ఒకటి ముందున్న ప్రయాణం కోసం మనం భుజించాలి, అది ప్రభు ఇచ్చిన పిలుపు, దేవదూత ఇచ్చిన పిలుపు. రైజ్ అప్, రైజ్ అండ్ ఈట్. రెండవది పాపం లేపి, పాప ఆహారం లేమి వల్ల చనిపోయింది. ఆకలి లేదు కాబట్టి ఆహారం తినడం లేదు, ఆహారం తినడం లేదు కాబట్టి బలహీనమైపోతున్నాం. ఈ రోజుల్లో కూడా ఆకలి మందగించింది. చిరుతిండ్లు తినడం వల్ల, ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల, ఇన్స్టెంట్ ఫుడ్లు తినడం వల్ల ఆకలి చచ్చింది. మన జీర్ణ వ్యవస్థ మొత్తం దెబ్బతినిపోయింది. చైనీస్ ఫుడ్ అవి ఇవి తింటున్నాం, మనం లేనిపోని ఫుడ్లన్నీ తింటున్నాం. దానివల్ల ఏమైపోయింది? ఆకలి చచ్చిపోయి ఆత్మీయంగా బలహీనులుగా మనం మారిపోతున్నాం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ముందున జీవితం కొరకు మనం భుజించాలి. మూడో విషయం, అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 10వ వచనం. అతడు మిక్కిలి ఆకలి గొని భోజనం చేయగోరెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. దేవుని స్తోత్రం. ఇక్కడ నేను చదువుతున్నాను, అక్కడేం రాయబడిందో చూద్దాం. 10వ అధ్యాయం 10వ వచనం. He was hungry and wanted to eat, but while lunch was being prepared, he fell into trance and entered into another realm. 13వ వచనం. A voice said to him, Peter, go and prepare them to be eaten. కింద, మిద్దె కింద, మేడగది కింద భోజనం సిద్ధపరుస్తున్నాడు. ఇంకా ఆలస్యం అవుతుంది. ఆయన గెస్ట్గా వచ్చాడు, ఆకలేస్తుంటే ఏం చేయాలో అర్థం కాక పైకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు, పరవశుడైపోయాడు. ఆయన భౌతిక ఆకలి నుంచి ఆత్మ సంబంధమైన ఆకలిలోకి వెళ్ళిపోయాడు. హి వాస్ హంగ్రీ, మిక్కిలి ఆకలిగా ఉన్నాడు అని రాయబడింది. ఫలితంగా ఏం జరిగింది? ఓ దర్శనాన్ని పొందాడు. నో ప్రాబ్లం పీటర్, మై డియర్ సన్, మై సర్వెంట్, ఈట్. నీ ముందున్నటువంటి పరిచర్య కోసం భుజించాలి. నువ్వు ఉపవాసం పేరుతో దినాలు గడిపి లోపల ఉన్నట్టు అంతర్భాగాల్ని డ్యామేజ్ చేసుకునే దానికన్నా మనకేం కావాలో మన ప్రభువు తెలుసు. అలాగని ఉపవాసాలు వద్దని కాదు, ఉపవాసాన్ని నేను వ్యతిరేకించను. ఉపవాసాలు ఉండాలి. మనం దేవుని సేవకులు ఉపవసించి ప్రార్థించాలి. యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు, మోషే 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఇలా భక్తులు ఉపవాసం ఉన్నారు, ఉపవాసం ఉండాలి. కొంతమంది ఏమంటున్నారంటే పెళ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలం ఎవరు ఉపవాసం ఉండరు, భోజనం చేస్తూనే ఉంటారు కదా అనే మాటను తీసుకుంటున్నారు. ఓకే, పెళ్లి కుమారుడు ప్రస్తుతం మనతో లేడు, ఇప్పుడు ఉపవాసం ఉండాల్సిన వాళ్ళు పెళ్లి కుమారుడు వారి యొద్ద నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఉపవాసం ఉంటారు. శిష్యులు ఉపవాసం ఉన్నారు. ఇప్పుడు ఈయన కూడా ఉపవాసం ఉన్నట్టే, కాస్త వాయిదా వేసుకున్నట్లే. ఆఫర్ వచ్చినటువంటి ఆహారాన్ని, ఫుడ్ని వద్దనుకొని తోసివేసినట్లే. నా మాటలు ముగిస్తున్నాను నేను.
ముందున్న ప్రయాణం కోసం ఏలియాలాగా భుజించాలి. ముందున్న జీవనం కోసం ఆ 12 సంవత్సరాల పాపలాగా భుజించాలి. మూడవది, ముందున్నటువంటి పరిచర్య కోసం పేతురులాగా మనం భుజించాలి. దయచేసి తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. ఆత్మ సంబంధంగా భుజిస్తున్నావా? చిన్న పుస్తకాన్ని భుజిస్తున్నావా? అనగా కొత్త నిబంధన భుజిస్తున్నావా? పాత నిబంధన భుజిస్తున్నావా? పత్రికలు భుజిస్తున్నావా? సువార్తలు భుజిస్తున్నావా? ఏం భుజిస్తున్నావు? నీ ఆత్మకు ఆహారము దేవుని వాక్యమే. దాన్ని భుజించాల్సినట్టు అవసరం ఉంది. అటువంటి ఆత్మీయ ఆహారం మనకు అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో దొరక్కపోవచ్చు. కనుక ఆత్మీయ ఆహారం అందుబాటులో ఉండగా భోజనం చేసి శక్తిని పొందుకొని మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధులమైన మా దేవా, నీ శిష్యులకి ఇచ్చినట్టు పిలుపు భుజించడానికి రండి, భోజనం చేద్దాం, భోజనం చేయుడి అనేటువంటి పిలుపునిచ్చారు. మమ్మల్ని కూడా ఈ దినాల్లో ఆత్మీయంగా భుజించడానికి మమ్మల్ని పిలుస్తున్నారు. మా ముందున్న ప్రయాణం కొరకు, మా ముందున్నటి జీవనం కొరకు, మా ముందున్నటువంటి పరిచర్య కొరకు మేము భుజించాలని ఏలియా యొక్క 12 సంవత్సరాల పాప యొక్క పేతురు యొక్క ఉదాహరణలు మీరు మా ముందుకు తీసుకొచ్చారు. ఆత్మ సంబంధంగా భుజించి బలవంతులుగా మారి ముందుకు సాగుతూ సాయం చేయమని సకల ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ ఎపిసోడ్లో అనగా రేపు ఉదయకాలం కలుసుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.